నమస్కారం. ఇప్పుడు కాసా పోస్ట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఎలాగ మన మొబైల్ యాప్లో యూజ్ చేసేది అలాంటి కాన్సెప్ట్ చూస్తాం రండి. ఫస్ట్ చూసారంటే ఇద్దామని మొబైల్ యాప్ దీంట్లో లాగిన్ చేసి రోగన వెళ్ళారంటే దీంట్లో 2 days సేలు ఎన్ని బిల్ చేశారు అని మీకు వచ్చేస్తుంది. ఎస్టర్డే సేలు 2 బిల్లు చేశారు. సో ఇది అమౌంట్, ఇది తర్వాత అమౌంట్ క్యాలిక్యులేషన్ ఎంత సేల్ చేస్తున్నారు అనేది. సో అదేలాగా వీక్లీ సేల్స్, మంత్లీ సేల్స్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మెయిన్ వచ్చి కేటగిరీ. ఈ కేటగిరీలో మీకు యావది కావాలో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఈ ప్లస్ నొక్కి మీరు యా ప్రోడక్ట్ కావాలో మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ప్రైస్ డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మీరు. సో యాడ్ చేసింది సేవ్ ఇచ్చింది, సేవ్ అయింది. నెక్స్ట్ బిల్లింగ్. ఈ బిల్లింగ్లో ఎవరికి ఎంత బిల్ వేయాలనేది చూస్తాము. ఇప్పుడు అకౌంట్ మాస్టరు. సో ఈ అకౌంట్ మాస్టర్లో వచ్చి న్యూగా కస్టమర్ కావాలంటే దీంట్లో మీరు యాడ్ చేసుకోవాలి కస్టమర్ను. సో నెక్స్ట్ చూసారంటే పర్చేసు, ఎంత పర్చేస్ చేస్తారు హోల్సేల్గా మీరు, సో అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు. పేమెంట్ డీటెయిల్స్, ఒక కస్టమర్కి ఎంత పేమెంట్ ఇస్తున్నారో అది క్రెడిటా క్యాష్ అనేది మనము దీంట్లో చూసుకోవచ్చు. సో బ్యాలెన్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు. స్టాకు ఈ డాష్బోర్డ్లో మీరు అన్నీ మీద చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హోల్సేల్ కస్టమర్కి ఎలా బిల్ చేసేది అది మనము చూస్తాం రండి. ఇప్పుడు బిల్లింగ్ వెళ్తాము. ఈ బిల్లింగ్ చూసారంటే లైవ్ బోర్డు నేను ఒక 250 kgs ఇస్తున్నాను. నేను దీంట్లో 250 యాడ్ చేస్తున్నాను 120 రేట్లో. ఈ స్ప్లిట్ ఉన్నాయి కదా, స్ప్లిట్ కార్డు క్యాష్ ఉన్నాయి. సో అది క్లిక్ చేశారంటే కస్టమర్ నేమ్ వస్తుంది. నేను ఎస్కే బ్రాయిలర్స్ అది క్లిక్ చేస్తున్నాను. అతనికి ఎంత అమౌంట్కి ఇస్తున్నాను, ఎంత అమౌంట్ బ్యాలెన్సింగ్, సో ఇక్కడ వస్తుంది. అతనికి నేను ఇప్పుడు క్రెడిట్లు ఇస్తున్నాను, క్యాష్లు ఇస్తున్నాను అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. క్రెడిట్లో నేను ఇస్తున్నాను అమౌంట్. సో ఈ బిల్ కావాలంటే మనము క్రెడిట్లో ఇంత అమౌంట్ నేను క్రెడిట్లు ఇస్తున్నాను. ప్రింటింగ్ వెళ్ళారంటే మీకు ప్రింటింగ్ వస్తుంది. ఈ ప్రింటింగ్ వచ్చి ఆ కస్టమర్కి మీరు రెగ్యులర్గానే వాట్సాప్లో సెండ్ చేసేయచ్చు. సో దీంట్లో మీరు వాట్సాప్లో చూడండి యా బిల్లు ఎలాగ వస్తుంది అని. సో కస్టమర్కి ఎంత సేల్ చేస్తున్నానో, ఎంత అమౌంట్కి ఇచ్చినానో, సో ఓపెనింగ్ బ్యాలెన్స్, పెయిడ్ అమౌంట్ ఎంత, క్యాష్ బ్యాలెన్స్, సో మీరు దీంట్లో చెక్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఆ కస్టమర్కి మీరు సెండ్ చేసేయచ్చు. నెక్స్ట్ చూసారంటే క్రెడిట్గా ఇచ్చారు కదా, ఆ కస్టమర్కి మనము బిల్ పేమెంట్గా ఇవ్వాలంటే ఇప్పుడు ఈ కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ కస్టమర్ నొక్కారంటే ఇక్కడ ప్లస్ నొక్కి కస్టమర్ నేమ్ యాడ్ చేసుకోవాలి. కస్టమర్ నేమ్ వచ్చి ఎస్కే బ్రాయిలర్స్. అతను ఇప్పుడు వచ్చి ఒక 10,000 ఇస్తున్నారు క్యాష్గా. సో అది ఇక్కడ మీరు మెన్షన్ చేసి సేవ్ చేసుకోండి. సో అది మనకి ప్రింట్గానే వచ్చేస్తుంది. సో టోటల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మీకు షో అవుతుంది. అతనిది బ్యాలెన్సింగ్ అమౌంట్ ఎంత పే చేశారు, ఎంత రిసిప్ట్, ఎంత ఇదిని మీరు చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ చూసారంటే ఇతనిది డీటెయిల్స్ చూడాలంటే మనము రిపోర్ట్కి వెళ్ళి అకౌంట్ మాస్టర్కి వెళ్ళారంటే అకౌంట్ మాస్టర్ రిపోర్ట్లో కస్టమర్ స్టేట్మెంట్కి వెళ్ళి ఆ కస్టమర్ స్టేట్మెంట్లో నేమ్ నొక్కారంటే చాలు, ఎస్కే బ్రాయిలర్స్. సో ఎంత అమౌంట్ ఇచ్చారు, 10,000 సెండ్ చేశాను కదా, అది ఇక్కడ వస్తుంది. ఆ 10,000 సో కింద చూసారంటే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్, బిల్లింగ్ అమౌంట్, పెయిడ్ అమౌంట్ అన్నీ మీకు వస్తుంది. సో పీడిఎఫ్గా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. దీంట్లో పీడిఎఫ్గా రెడీ చేసి ఆ కస్టమర్కి ఎలా బిల్ సెండ్ చేసేది అనే కాన్సెప్ట్ చూస్తాం రండి. ఆ బిల్ కాన్సెప్ట్ చూసారంటే దీంట్లో ఎంత అమౌంట్ ఉన్నాయి అలాంటి కాన్సెప్ట్ వచ్చి మీకు వస్తుంది. సో కింద ఎంత బ్యాలెన్సింగ్, క్లోజింగ్ బ్యాలెన్సింగ్ అలాంటి బిల్లింగ్ వచ్చి పీడిఎఫ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. మా కస్టమర్కి మీరు సెండ్ చేయొచ్చు. సో ఈజీగా మీరు ఈ యాప్ను యూజ్ చేసుకోవచ్చు. ఆ కస్టమర్కి వాట్సాప్లో వెళ్ళిపోతుంది.